రాష్ట్రంలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతోని వానలు పడుతున్నాయి. ద్రోణి ప్రభావంతో చాలా చోట్ల సాధారణ వర్షపాతం నమోదైంది. ఇంకో దిక్కు రుతుపవనాలకు ద్రోణి కూడా తోడవుడుతోటి వచ్చే 24 గంటలల్లా రాష్ట్రంలో చాలా ప్రాంతాలల్లా సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కురుస్తున్న వానల మీద ఇంకిన్ని విషయాలు భరత్ చెప్తాడు. భరత్ చెప్పండి, నిన్నటి నుంచి వర్షం మస్తు కురుస్తుంది కదా, మరి వానలు ఇట్లనే కంటిన్యూ అవుతాయా లేదంటే మళ్ళా బ్రేక్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉందా? సుమలత, ఇవాళ రేపు ఈ 2 రోజుల పాటు రాష్ట్రంలో చాలా చోట్ల కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఒకసారి ఇప్పుడు లేటెస్ట్ వెదర్ సిచ్యువేషన్ ఏ విధంగా మనం చూస్తే ఒకసారి శాటిలైట్ చూస్తే కనుక మనం ఇక్కడ చూడొచ్చు. శాటిలైట్లో ఇక్కడ హైదరాబాద్ ఉంది, ఈ కలర్లో మనకు కనిపిస్తుంది. ఇక్కడంతా కూడా ప్రస్తుతం మబ్బులు పట్టి ఉన్నాయి, ఇక్కడంతా కూడా వర్షం పడుతుంది. సో ఈ సెంట్రల్ తెలంగాణ, దాదాపు మధ్య తెలంగాణ అంతటా కూడా వర్షం పడుతున్నట్టుంది. మళ్ళీ కిందికి వెళ్తే కర్ణాటక కానీ చెన్నైలో కానీ అక్కడ కూడా వర్షపాతం కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి లేటెస్ట్ సిచ్యువేషన్ కనుక మనం చూస్తే కనుక ఇక్కడ మనకు కనిపిస్తుంది వికేబీ అంటే వికారాబాద్ జిల్లా నుంచి మొదలు పెడితే ఇటు వికారాబాద్ జిల్లా నుంచి మొదలు పెడితే రంగారెడ్డి, హైదరాబాద్, తర్వాత ఇక్కడ భువనగిరి ఉంది. భువనగిరి అంటే బిహెచ్జి భువనగిరి, యాదాద్రి జిల్లా, ఆ తర్వాత నల్గొండ, తర్వాత సూర్యాపేట, ఖమ్మం. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కంటిన్యూస్గా అన్ని చోట్ల కూడా వర్షం పడుతుంది. ఎక్కడైతే ఈ డార్క్ బ్లాక్ కలర్ ఉంటుందో అక్కడ చిరుజల్లు పడుతున్నట్టు, ఎక్కడెక్కడైతే వైట్ కలర్లో మనకి ఇక్కడ కనిపిస్తుందో అక్కడ ఒక మోస్తరు వర్షం పడుతున్నట్టు, వైట్ ఉండి ఇంకాస్త అంటే రెడ్ కలర్లో ఉంటే అక్కడ భారీ వర్షం పడుతున్నట్లు లెక్క. సో ఇక్కడ ముసురులాగా ఉంది తెలంగాణ మొత్తం, మధ్య తెలంగాణ ఎస్పెషల్లీ ఇక్కడ చూసుకుంటే మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, భువనగిరి, యాదాద్రి జిల్లా, నల్గొండ జిల్లా, అటు పైన చూసుకుంటే జనగాం, ఖమ్మం, సూర్యాపేట్, భద్రాద్రి కొత్తగూడెం, ఇక్కడ అంతటా కూడా ఒక ముసురు లాంటి వాతావరణం ఉంది. చిరుజల్లులు పడుతున్నాయి, తేలికపాటి వర్షాలు పడుతున్నాయి, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడుతున్నాయి. సో మొత్తం కూడా మబ్బు పట్టి ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇంకా క్లియర్గా చూడాలంటే కనుక, ఇంకా కాసింత దగ్గరగా చూడాలంటే మనం ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో ఉంది. హైదరాబాద్లో ఇది హైదరాబాద్లో చిరుజల్లులు ప్రస్తుతం పడుతున్నాయి. ఆ తర్వాత చూసుకుంటే నల్గొండ, సూర్యాపేట్, ఈ అన్ని చోట్ల కూడా ప్రస్తుతం వర్షపాతం ఈ విధంగా నమోదవుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మధ్య తెలంగాణ అంటే అటు దక్షిణ తెలంగాణ కాదు, ఇటు ఉత్తర తెలంగాణ కాదు, మధ్య తెలంగాణ అంతటా కూడా ఇప్పుడు ఇదే వాతావరణం ఉంది. దీనికి కారణం ఏంటంటే ఋతుపవనాలు చురుగ్గా ఉన్నాయి ఒకటి. రెండవది ఋతుపవన ద్రోణి అన్నది ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉంది కాబట్టి దీని ప్రభావంతో రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే కొద్దిగా ఉత్తర తెలంగాణలో దీని ఇంపాక్ట్ కొద్దిగా తక్కువ ఉందనే చెప్పాల్సి ఉంటుంది. ఓవరాల్గా నిన్న ఒకసారి వర్షం పడ్డ ప్రదేశాలు చూసుకుంటే, అంటే జనరల్గా వాతావరణ శాఖ ఏం చేస్తుందంటే మార్నింగ్ 8:30 టు నెక్స్ట్ డే మార్నింగ్ 8:30 వరకు కౌంట్ చేస్తుంది. సో నిన్న మార్నింగ్ 8:30 నుంచి ఇవాళ మార్నింగ్ 8:30 వరకు వర్షం పడ్డ ప్రాంతాలు చూస్తే ఈ గ్రీన్ కలర్లో ఉంటే ఒక మోస్తరు వర్షం పడుతున్నట్లు లెక్క. సో ఒక మోస్తరు వర్షం ఇక్కడ మనం చూసుకుంటే సంగారెడ్డి జిల్లాలో మనకు కనిపిస్తుంది, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఓ మోస్తరు వర్షం కనిపిస్తుంది, హైదరాబాద్లో ఉంది, గ్రీన్ కలర్లో మనకు డాట్స్ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత యాదాద్రి, జనగాం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ జిల్లాలో కూడా అక్కడక్కడ కొద్దిగా వర్షం నమోదైంది, భద్రాద్రి. ఆ తర్వాత చూసుకుంటే జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల ఇక్కడ కూడా పడింది. కానీ పైన మనం చూసుకుంటే ఆదిలాబాద్ కానీ, కొమరంభీం కానీ, నిర్మల్ జిల్లా కానీ, తర్వాత జగిత్యాల జిల్లాలో పై పార్ట్ అప్పర్ పార్ట్ కానీ, నిజామాబాద్లో కానీ ఇక్కడ ఎక్కడ కూడా పెద్ద వర్షాలు లేవు. వర్షం పడ్డది బట్ తేలికపాటి వర్షాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ జిల్లాలో ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల ఇక్కడ చాలా అగ్రికల్చర్, చాలా వ్యవసాయం, ఇక్కడ వర్షం పడితే రైతులకు చాలా ఉపయోగం ఉంటుంది. కానీ నిన్న కూడా ఇక్కడ వర్షం పడలేదు, తేలికపాటి వర్షాలు మాత్రమే ఉన్నాయి. ఈ అన్ని జిల్లాలో కూడా దాదాపు 30% వరకు వర్షపాతం లోటు ఉంది. సో ఇక్కడ వర్షం పడితే కొంత రైతులకు ఇంకా ఉపయోగపడే అవకాశం ఉంది. ఇటువైపు చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో కూడా కొద్దిగా వర్షం పడింది. తర్వాత రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో మనకు బ్లూ కలర్ కనిపిస్తున్నాయి.
బ్లూ కలర్ అంటే తేలికపాటి వర్షాలు మాత్రమే. సో రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో కూడా పెద్దగా వర్షాలు లేవు. సిద్దిపేటలో ఒక మోస్తరు వర్షం. సో ఎక్కువ వర్షం నిన్న పడినదంటే సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, యాదాద్రి, జనగాం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ ఇక్కడ ఎక్కువ పడ్డ పరిస్థితి ఉంది. రంగారెడ్డి జిల్లా కిందిపాట్లో వర్షాలు లేవు, నాగర్ కర్నూలులో లేవు, నల్గొండలో కొంత పర్వాలేదు. తర్వాత వనపర్తిలో తేలికపాటి వర్షాలే పడ్డాయి, జోగులాంబలో కూడా తేలికపాటి వర్షాలు పడ్డాయి. అట్ ది సేమ్ టైం మహబూబ్ నగర్లో కొంత గ్రీన్ కలర్ డాట్స్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ కొంత మంచి వర్షాలే నిన్న ఉదయం నుంచి పడ్డాయి అనుకోవచ్చు. సో ఈ ఉదయం 8:30 తర్వాత ఎట్లా ఉంది రెయిన్ఫాల్ అంటే రెయిన్ఫాల్ ట్రెండ్ ఈ మార్నింగ్ 8:30 తర్వాత 8:30 తర్వాత నుంచి చూసుకుంటే కనుక మళ్ళీ ఇదే జిల్లాల్లో దాదాపు వర్షాలు కనిపిస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలో మనకు గ్రీన్ కలర్ డాట్స్ కనిపిస్తుంది. హైదరాబాద్లో చాలా ఎక్కువగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి గ్రీన్ కలర్ డాట్స్. అంటే హైదరాబాద్లో ఉదయం నుంచి హైదరాబాద్లోనే చాలా చోట్ల వర్షం పడుతూనే ఉంది. 4 గంటలకు స్టార్ట్ అయిన వర్షం ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ తర్వాత చూసుకుంటే ఇక్కడ యాదాద్రి జిల్లా, జనగాం జిల్లా ఇక్కడ కూడా మనకు కనిపిస్తున్నాయి. తర్వాత సూర్యాపేట, ఖమ్మంలో కూడా చాలా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. కేవలం ఉదయం 8:30 నుంచి ఇప్పటి వరకే దాదాపు 8 సెంటీమీటర్ల వర్షపాతం ఖమ్మం టౌన్లో నమోదైన సిచ్యువేషన్ ఉంది. సో ఇటు నుంచి ఇటువైపు చూసుకుంటే మళ్ళీ ఖమ్మం, తర్వాత యాదాద్రి, జనగాం, హైదరాబాద్, వికారాబాద్ ఇక్కడ వర్షపాతం ఉంది. మెదక్లో కూడా, మెదక్ జిల్లాలో కూడా కొంత వర్షపాతం నమోదైంది. మళ్ళీ ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద ఆదిలాబాద్ కానీ, కొమరంభీం కానీ, మంచిర్యాల జిల్లా కానీ, ఇటు చూసుకుంటే జగిత్యాల కానీ, పెద్దపల్లి కానీ, జయశంకర్ జిల్లా కానీ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి ఇక్కడ వర్షపాతం లేదు. సో ఓవరాల్గా వర్షపాతం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే దాదాపు సెంట్రల్ సౌత్ తెలంగాణ వైపు ఎక్కువ కేంద్రీకృతం అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో లేటెస్ట్ శాటిలైట్ పిక్చర్స్ కూడా ప్రస్తుతం అదే చెప్తున్నాయి. సో మనం చూసుకుంటే కనుక ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్న ప్రాంతం అంతటా కూడా ఈ విధంగా వర్షాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. సో వాతావరణ శాఖ చెప్తుంది ఏంటంటే ఈ వర్షాలు ఇవాళంతా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ముసురు లాంటి వాతావరణం ఇవాళంతా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా అంటే ఇవాళటి తర్వాత రేపటి వరకు కూడా వర్షాలు కొనసాగనున్నాయి. సో ఓవరాల్గా హిమాలయాల్లో వరకు ఋతుపవన ద్రోణి వెళ్ళింది. సో ఎప్పుడైతే హిమాలయాలకు ఋతుపవనాలు వెళ్తాయో అప్పుడు దక్షిణాదిన వర్షపాతం తక్కువ అవుతుంది. అందుకని లాస్ట్ 20 డేస్గా డ్రై స్పెల్ ఉంది. కానీ ఇప్పుడు హిమాలయాల నుంచి మళ్ళీ ఋతుపవన ద్రోణి కిందికి దిగింది. దానివల్ల వర్షాలు పడుతున్నాయి. ఇంకా ఏదైనా వెదర్ సిస్టమ్ ఉంటే ఇంకెక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది. అంటే ఏదైనా అల్పపీడనం కానీ, ఉపరితల ఆవర్తనం కానీ ఉంటే కనుక ఈ వర్షాలు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు పడుతున్న వర్షాలు ఋతుపవనాలు చురుగ్గా ఉండడం వల్ల ఒకటి, రెండవది ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. అది తెలంగాణ మీదుగా ఉంది. అందువల్ల వర్షాలు పడుతున్నాయి. ఇంకా బంగాళాఖాతంలో ఏదైనా వెదర్ సిస్టమ్ ఏర్పడితే ఈ వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ ఇవాళ రేపటి తర్వాత కొద్దిగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఐఎండీ ఫోర్కాస్ట్ చెప్తోంది. సుమలత. రైట్ భరత్, థ్యాంక్ యూ.